అందుకే నీ తండ్రికి జరిగిన అవమానానికి నా కొడుకులతో పగ తీర్చుకోవాలనుకుంటున్నావా? ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా మా నాన్న కుటుంబం కోసం. నేను ఆయన కళ్ళలోకి ఎలా చూడగలను? ఆయన్ని నేను ఎలా ఎదుర్కోగలను? ఇప్పటికే సంజు గురించి చాలా అబద్ధాలు చెప్పాను. ఇంకా అబద్ధాలు చెప్పడానికి నాలో ధైర్యం లేదు. ఇప్పటికే నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇది కూడా తెలిసాక ఎందుకు 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 అలా చేసావు సందీప్ త్రిపాఠి? ఎందుకు మా నాన్నతో ఎందుకు ఇలా చేసావు? ఎందుకు ఎందుకు? అన్నయ్య, ఈరోజు అర్థమవుతుంది గన్ ఎంత ప్రమాదకరమైనదో. నేను ఈరోజే నాన్నతో మాట్లాడతాను. గన్ను కుదిరితే లాకర్లో పెట్టమని లేదా అమ్మేవని. ఏం చేసినా సరే మన ఇంట్లో గన్ను ఉండకూడదు. నువ్వు చెప్పేది నిజమే. నాకైతే మనుషులు అసలు గన్ను ఉపయోగించకూడదు. పొరపాటున ఆ గన్ నుండి బుల్లెట్ పేలుంటే ఏమయ్యేదా అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. నేహాకో లేదా నీకో తగిలి ఉంటే. అదే కదన్నయ్య, ప్రాణంతో ఉన్న శత్రువు నుండి ఎంతో కొంత మీరు మానవత్వాన్ని ఆశించవచ్చు. కానీ గన్ ఒక యంత్రం. దానికి భావోద్వేగాలు ఉండవు, ఆలోచించే శక్తి ఉండదు. దానికి తెలిసింది ఒక్కటే పని, ఎవరినైనా చంపడం. అందుకే అంటారు సంజు, గన్కు ప్రాణం లేదు, కానీ అదే మన ప్రాణానికి పెద్ద ప్రమాదం. ఇప్పుడు అర్థమవుతుందన్నయ్య. చిన్నప్పుడు నాన్న నాకు ఆడుకోవడానికి బొమ్మ గన్ తీసుకొచ్చినప్పుడు నువ్వెందుకు దాంతో ఆడుకొనిచ్చేవాడివి కాదో, ఇంకా ఆ గన్ని విరిచేసేవాడివి. నీకు ఇష్టం ఉండేది కాదు. ఆ బొమ్మ గన్తో కూడా నేను ఆడుకోవడం. చిన్నప్పుడు అర్థం కాని విషయం అది పెరిగే కొద్దీ అర్థమవుతుంది. అప్పుడు ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు. సంజు, మళ్ళీ ఇలాంటి తప్పు జరగకూడదు, ఓకే? కానీ సంజు, ఒక మాట చెప్పు. నేను అక్కడ నేహాతో ఇండియన్ కాఫీ హోమ్లో ఉన్నానని నీకెలా తెలుసు? ఇంకా డైరెక్ట్గా కనపట్టుకుని అక్కడికి ఎలా వచ్చావు? అది మన ఇంటి వెనక ఉంది కదా, ఇండియన్ కాఫీ హోమ్. అక్కడికి వెళ్తే తెలిసింది, అక్కడ వెయిటర్లు మాట్లాడుకుంటున్నారు. ఒక అబ్బాయి కరెక్ట్గా 12 గంటలకు నేహా అక్కను ప్రపోజ్ చేయబోతున్నాడని విన్నా అన్న. అన్నయ్య, నేను ఇప్పుడే వస్తాను. అసలు ఈ త్రిపాఠీలు ఏ అమృతం తాగారో ఏంటో. ఒక్కసారి వాళ్ళ తలరాత రాసిన ఆ పెన్ను నాకు దొరికితేనా, అందరికంటే ముందు దాన్ని నేను విరిచేస్తాను. అంతా వృధా అయింది, చేసిందంతా వేస్ట్ అయింది. పైగా ఈ భరత మిలాపం ఒకటే. ఏమైంది పంకజ్, ఎందుకంత కోపంగా ఉన్నావు? సరే, ఒక మాట చెప్పు. నువ్వు నేహా గురించి చెప్పడానికి వచ్చినప్పుడు అప్పుడు నా మైండ్ అసలు పనిచేయడం లేదు, పిచ్చి ఎక్కిపోయాను. అటువంటప్పుడు నువ్వేం చేయాలి? నీ అన్నయ్యని శాంతపరచాలా లేదా రెచ్చగొట్టాలా? సరే, అది వదిలేయి. ఒకవేళ కాఫీ హోమ్లో నీకు అజయ్ అన్నయ్య ముఖం కనిపించకపోయినా కానీ నేహాన్ చూసావు కదా, అయితే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు కదా. ఆ అబ్బాయి నుండి నేహాన్ కాపాడొచ్చు కదా. కాపాడాలి కదా. తనని అక్క అక్క అంటావు కదా, కానీ నువ్వేం చేశావు? నువ్వు నా దగ్గరికి వచ్చావు, నన్ను మందు పాత్ర మీద కూర్చోబెట్టావు, ఇంకా వెలుగుతున్న అగ్గి పుల్లను నా చేతిలో పెట్టావు. ఎందుకు?
ఏమైంది అటు ఇటు ఎందుకు చూస్తున్నావు? అరిగిందానికి చెప్పు. సంజు బాధకు సమాధానంగా మేము మీ నాన్నను మా పనివాడిగా చేశాము. ఆ తర్వాత నీ నాన్నను అవమానించి సస్పెండ్ చేయించాం. అతన్ని చాలా ఇబ్బంది పెట్టాము. ఇంత జరిగిన తర్వాత నాన్న ముందుకెళ్లే ధైర్యం నాకు లేదు. నా వల్ల కాదు ఇది. లేదు, నా వల్ల కాదు. ఏమైంది నేహ? ఎందుకంత కంగారు పడుతున్నావు? చెప్పు, ఏమైందో? ఏం చేస్తున్నావు అసలు? నేహ, అరే 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 నేహ, ఏం చేస్తున్నావు? అమ్మకేం చెప్పవా? బయటకు వచ్చి మాట్లాడు. లేదమ్మా, లేదు. నీ నాన్నని ఎదుర్కోలేను. ఆయన కళ్ళలోకి చూడలేను. ఆయనను చూడాలంటే భయంగా ఉంది. నేహ, 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 నన్ను భయపెడుతున్నావు. ఏమైందో చెప్పు. నాకు తెలుసమ్మా, నాన్న మీకు అంతా చెప్పే ఉంటారు. అజయ్ సార్కి బుల్లెట్ తగిలితే ఆయన్ని నేను సంజయ్ ఇంటికి తీసుకెళ్ళా. ఇవన్నీ తెలిసిన తర్వాత మీ ఇద్దరికి ఎన్నో సందేహాలు రావచ్చు. నీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దానికంటే ముందు మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. నాన్న చెప్పలేదంటే అర్థం ఉంది. ఆయన తన మనసులో మాటను, కష్టాన్ని ఎప్పుడు తన పిల్లలకు చెప్పరు. కానీ మీరు ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచారు? సంజయ్ ఇంకా అతని ఇంట్లో వాళ్ళు నాన్నని ఇంతలా అవమానించారని నాకెందుకు చెప్పలేదు? ఆయన్ని సస్పెండ్ చేయించారు. ఎందుకమ్మా? ఎందుకు? అమ్మా, మీ తప్పు వల్ల నేనెంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నాను మీరు కనీసం ఊహించలేరు కూడా. ప్రతిసారి నేను చిన్నపిల్లని కాదని ఇప్పుడు పెద్దదాన్ని అయ్యాదని చెప్తుంటారు కదా. అరే, పెద్దదాన్ని అయితే ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచారు? ఎందుకమ్మా? తల్లిదండ్రులు దైవ స్వరూపాలు. ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోకండి. అప్పుడప్పుడు, కనీసం అప్పుడప్పుడైనా మీ పిల్లలతో మనిషిలా ప్రవర్తించండి. ఏమైంది? నోట్లో మాట రావటం లేదు ఎందుకు? అడిగిన దాని సమాధానం చెప్పు. ఇదే నా సమాధానం అన్నయ్య. మీరు అడిగిన ప్రతి దానికి నేను ఇక్కడ నుండి దూకి చస్తే అప్పుడు గొడవే ఉండదు. అరే, నన్ను అనుమానిస్తున్నావా? నీ తమ్ముణ్ణి కదా, నీ మంచిగా కోరుకుంటాను. నాకు భయం వేసింది, నేహాక్క మీకు దూరం అయితే మీరు బతుకుండగానే చచ్చిపోతారని. అసలు మీకు నిజం చెప్పకుండా ఉండాల్సింది. కానీ నిజంగానే బుల్లెట్ పేలుతుందని నాకు తెలియదు కదా. ఇంత గొడవ అవుతుందని నేను అనుకోలేదు. పైగా నన్ను అంటున్నారు నేహాక్క ముందుకు వెళ్ళి ఆ అబ్బాయికి నచ్చ చెప్పాల్సిందని. మరి మీరు అక్కడికి వెళ్ళి శాంతంగా ఉండగలిగారా? అరే, ఆ అబ్బాయి మరెవరో కాదు, అజ్జు అన్నయ్య అని మీకు తెలిసినా మీరెందుకు ఆయన మీద గన్నెక్కు పెట్టారు? ఎన్నిసార్లు చెప్పినా మీరు ఎందుకు గన్పడేయలేదు? ఎందుకు ఆయన తిట్టారు? నేను చెప్తాను. మీరు నేహా అక్కని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారు కాబట్టి. ఒక మనిషి తన ప్రేమించే అమ్మాయిని వేరొకరితో చూసినప్పుడు బుర్ర అస్సలు పనిచేయదు. ఆ సమయంలో నేను ఇవన్నీ ఆలోచించలేదు. అరే, నా అన్నయ్య ప్రేమ వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళడం నేను చూడలేకపోయాను. అందుకే మీ దగ్గరకు వచ్చాను. నా విశ్వాసానికి నిరూపణ నేను ఇక్కడి నుండే ఇవ్వగలను. నన్ను క్షమించన్నయ్యా. దూకేస్తున్నా, నన్ను క్షమించు. ఆగు, చెయ్యవు. రా, రమ్మన్నానా? సారీ. లేదు, వదలండి, నన్ను చావనివ్వండి. ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు? సరే, తప్పు జరిగిపోయింది. సారీ.
ఈసారికి బతికిపోయావురా పంకజ్, లేదంటే ఈ రోజే గుట్టంతా బయటపడేది. ఇంకా నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ త్రిపాఠి కుటుంబాన్ని నాశనం చేసే వరకు, అప్పటి వరకు నా నిజం బయటపడద్దు. ఇప్పుడు నాన్నతో మాట్లాడే ధైర్యం నాకు లేదు ఆయన ముందుకు వెళ్ళడానికి. కానీ మీ మీద ఒట్టు, మీ మీద ఒట్టమ్మ, నాకు అస్సలు ఆలోచన కూడా రాలేదు సంజయ్ త్రిపాఠి మా నాన్న మీద చేయి చేసుకునే ధైర్యం చేస్తాడని. కానీ ఇప్పుడు నిజం నా కళ్ళ ముందుకు వచ్చింది. అజయ్ సార్ అంటే నాకు చాలా గౌరవం, ఎందుకంటే ఆయన ఆ కుటుంబం మొత్తంలో వేరు. కానీ ఇప్పుడు ఆ త్రిపాఠి కుటుంబంతో, ముఖ్యంగా సంజయ్ త్రిపాఠితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈరోజు నువ్వు మరోసారి నిరూపించావు సంజు, నీతో సంబంధం తెంచుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం ఎంత కరెక్టో. థ్యాంక్ యూ మహాదేవ్. నాకు వాడి నిజ స్వరూపాన్ని చూపించినందుకు నాకు సంతోషంగా ఉంది. నేను సరైన సమయంలో సరైన డిసిషన్ తీసుకున్నాను. సంజు, సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయావు సంజు? ఏం లేదు, చిన్న పని ఉంటే వెళ్ళాను. అన్నయ్య, నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ బుల్లెట్ నా చేతి నుండి పేలనప్పుడు అసలు ఎవరు కాల్చారు? ఏదేమైనా సరే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాడెవడైనా సరే వాడిని పట్టుకుని కఠినంగా శిక్ష పడేలా చేస్తాను. సారీ సంజు, నాకు నిజంగానే ఏమనిపించిందంటే సంజు, నేహా నీ ఫ్రెండ్ అని అనుకున్నాను. నాకు అస్సలు తెలీదు నువ్వు తన్ను ప్రేమిస్తున్నావని. లేదంటే నేను తనని... లేకపోతే మీరు నా ప్రేమను దూరం చేయాలని ప్రయత్నించేవారు కాదు. నాకు తెలుసు. ఏమైంది సంజు? నీ గుండె ఎందుకు అంత వేగంగా కొట్టుకుంటుంది? నేహాని కోల్పోతాననే భయం వల్ల. అన్నయ్య, తను నా మీద చాలా కోపంగా ఉంది. నాకు భయంగా ఉంది. ఎక్కడ తను నిజంగా నన్ను వదిలేస్తుందేమో అని. అన్నయ్య, అలా జరిగితే నేను నిజంగా బ్రతకలేనన్నయ్య. లేదు, అలా ఏం జరగదురా పిచ్చోడా. నువ్వు ఒక్కసారి నేహా దగ్గరికి వెళ్ళు, తనకి మనస్ఫూర్తిగా సారీ చెప్పు. తను నీ మాట అర్థం చేసుకుంటుందని నాకు నమ్మకం ఉంది. తను నిన్ను క్షమిస్తుంది. వెళ్ళు నాన్న, అంతా సర్దుకుంటుంది. అయినా ఎల్లుండి జన్మాష్టమి పండుగ కదా, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అన్నయ్య, ఒకవేళ తను నన్ను క్షమించకపోతే అప్పుడు నీ అన్న ఉన్నాడు కదా, నేహాతో నేను మాట్లాడతాను. ఇంకా ఎప్పటికీ మీ ఇద్దరి బంధానికి ఎవ్వరి దిష్టి తగలకుండా నేను చూసుకుంటాను. ఇవి నేను నీకు మాటిస్తున్నా. కానీ ఈరోజు తర్వాత ఒక్క పొరపాటు కూడా జరగకూడదు సంజు. ఇంకా గుర్తుపెట్టుకో, ప్రేమలోను నమ్మకంలోను అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. అర్థమైందా? నా ఇంట్లోకి ఆ దరిద్రపు నేహ అడుగు పెట్టింది. ఇప్పుడు గంగాజలంతో ఇంటిని శుభ్రం చేయాలి. నిజానికి బేబీ గారు, తను మన కొడుకు అజయ్ ప్రాణాలు కాపాడింది. ఆ అమ్మాయి గనక మన కొడుకుల మధ్యలోకి రాకపోయి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.
అక్కడ బుల్లెట్ పేలేది కాదు, ప్రాణాలు కాపాడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఈ రోజు నుండి ఈ ఇంట్లో ఆ అమ్మాయి చెప్పేది ఏదీ నేను వినదలుచుకోలేదు. ఇంకా తన ముఖం కూడా నాకు చూడాలని లేదు. ఆ దరిద్రపుది నా కొడుకులకు దూరంగా ఉంటే చాలు. నాకు తెలుసు, క్షమాపణ అడిగే హక్కు నాకు లేదు. నేను క్షమించదగిన వాడిని కూడా కాను. నువ్వు నన్ను దూరం పెడుతున్నావని నాకు తెలుసు. నాతో మాట్లాడాలనిపించడం లేదు నీకు. కానీ నేను వద్దు అని చెప్పినా నువ్వు ఓటమిని ఒప్పుకోనప్పుడు నేను ఎలా ఒప్పుకుంటాను? నేహా, ఈ విషయం నాకు తెలుసు. ఓడేది అదే ప్రేమ. ఏదైతే ఓటమిని ఒప్పుకుంటుంది. ఇంకా నేను ఓడిపోవాలనుకోవటం లేదు. ప్లీజ్ నన్ను క్షమించు. లాస్ట్ టైం చెప్తున్నా, కేవలం ఒక్కసారి మాత్రమే చెప్తాను. జాగ్రత్తగా విను సంజయ్ త్రిపాఠి. నిన్ను ప్రేమించడం పక్కన పెడితే కనీసం నిన్ను ద్వేషించడానికి కూడా నువ్వు పనికిరావు. నేహా, ఇంకా నాకు నీకు ఈ రోజు నుండి, ఇప్పటి నుండి ఎలాంటి సంబంధం లేదు. విన్నావా? నువ్వు నా జీవితంలో నువ్వేమీ కావు. ఏ కూతురుకైనా జీవితంలో మొదటి హీరో కన్నా తండ్రి అవుతాడు. ఇంకా ఎవరైనా మా నాన్న మీద చేసుకోవడం నేనెప్పటికీ సహించను. అలాంటి వాళ్ళని క్షమించాలనే ఆలోచన కూడా రాదు. పర్వాలేదు, నేను ఒప్పుకుంటున్నాను నా వల్ల తప్పు జరిగిందని. కానీ ఏం జరిగినా నేను కావాలని చేయలేదు. నేను మత్తులో ఉండే. మత్తులోని ఆ సల్లూపం బయటపడిందని ఎందుకు ఒప్పుకోవు? మతిలో చాలా సార్లు ఉన్నావు కదా సంజయ్ త్రిపాఠి. కానీ మతిలో ఉన్నప్పుడు నీ అమ్మ నాన్నల్ని ఎందుకు ఎప్పుడు కొట్టలేదు? ఎందుకు అటు ఇటు ఏం చూస్తున్నావు? నా కళ్ళలోకి చూడు. ఇప్పుడు ఏమైందా సంజయ్ త్రిపాఠి గర్వం? సమాధానం చెప్పు. వాళ్ళతో ఎందుకెప్పుడు అమర్యాదగా ప్రవర్తించలేదు? మీ ఇంట్లో వాళ్ళందరూ మా నాన్నను అవమానిస్తున్నప్పుడు అప్పుడు కూడా నువ్వు, నీ కుటుంబం మత్తులో ఉన్నారా? అప్పుడు ఎందుకేమీ అనలేదు? ఎందుకు మౌనంగా ఉన్నావు? సమస్య మందులో కాదు, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ పెంపకంలో, నీ సంస్కారంలో ఉంది. ఈ రోజు వరకు మన ఇద్దరి మధ్య ఏం జరిగిందో అది జరగకుండా ఉండాల్సింది. దాని గురించి నేను మా నాన్నకు ఏమీ చెప్పలేదు. ఆయనకి ఎప్పటికీ తెలియకూడదు. ఈ విషయం తెలియకూడదు అనుకుంటున్నాను. నేను జరిగినవి అన్నీ మర్చిపోయి ముందుకు సాగిపోవాలని అనుకుంటున్నాను.
నేహా, ఒక్కసారి విను ప్లీజ్. నేను నిన్ను క్షమించమని బ్రతిమిలాడుకుంటున్నాను. నేహా, నేను ప్రామిస్ చేస్తున్నాను, మీ చదువుకి, నీ కెరియర్కి, నీ కలల మధ్యలోకి ఎప్పటికీ రాను. నేను ప్రామిస్ చేస్తున్నాను, నీకెంత వీలైతే అంత సపోర్ట్ చేస్తాను. ప్లీజ్ నేహా, నన్ను క్షమించు. నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. నిన్ను ఎప్పటికీ కలవాలని కూడా లేదు. ఇక చాలు. ఒకప్పుడు నిన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని తన నిన్ను విపరీతంగా ద్వేషించేలా అంతలా బలవంతం చేయకు. ఏనుగైతే వెళ్ళిపోయింది, ఇంకా తోక మిగిలింది. ఎంతసేపు ఉంటుంది? వీరిద్దరికి ఎంత దూరం పెంచుతానంటే ఇంకెప్పుడు ఒకరినొకరు కూడా చూసుకోరు. నా నుండి దూరం వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలైనా చేయనేహా, నువ్వు మళ్ళీ మీ సంజు దగ్గరకే తిరిగి రావాలి.